ఈ వీడియోలో మన విశాఖపట్నంలో డెవలప్ చేస్తున్న రోడ్లలోని వేపకొండ నుంచి పెనుగడ వరకు డెవలప్ చేస్తున్న వేపకొండ పెనుగడ రోడ్ని కన్స్ట్రక్షన్ స్టాటస్ని అండ్ అలాగే జరుగుతున్న డెవలప్మెంట్ని చూపించబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారు ఉంటారు. పదండి ప్లాలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరికి తెలిసిందే కదా, మన విశాఖపట్నంలో జరుగుతున్న రోడ్ డెవలప్మెంట్లో మన వేపకొండ నుంచి పెనుగడ వరకు ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఈ రోడ్ని ఎప్పటి నుంచి డెవలప్ చేద్దాం అనుకున్నారు, బట్ ఫైనలీ ఇప్పటికి ఈ రోడ్ డెవలప్మెంట్ జరిగింది. సో ఈ రోడ్ డెవలప్మెంట్లో మనమైతే వేపకొండ స్కైవేలో చూస్తాం, అలాగే కంప్లీట్గా వేపకొండ నుంచి పెనుగడ దాకా రైడ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. మనం కంప్లీట్గా రోడ్ వర్క్ ఎలా జరిగింది అండ్ ఎక్కడ పెండింగ్ ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలుసుకుంటాం. మరి ఈ రోడ్ని మ్యాప్లో చూసి తర్వాత విజువల్స్లో చూద్దాం. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన విశాఖపట్నంలోని వేపకొండ నుంచి పెనుగడ జంక్షన్కి వెళ్ళే రోడ్ అనమాట. సో ఈ రోడ్ వచ్చేసి అరౌండ్ 7.5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఈ రోడ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇది వరకు నేను ఈ రోడ్ డెవలప్మెంట్ వీడియో చూపించాను, ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అండ్ ఈ రోడ్ ఎప్పటి నుంచి డెవలప్ చేస్తూ ఉన్నారు, కానీ ఫైనల్గా ఇప్పటికీ డెవలప్ అవుతుంది. అండ్ ఈ డెవలప్ అవడం వల్ల ఏంటంటే, మనకి ఇటు పెనుగడ ఉంది కదా, పెనుగడి, ఈ సబ్బవరం, తర్వాత ఈ లోపల ఏరియాస్ అన్నీ ఉన్నాయి కదా, గుల్పల్లి, తర్వాత చాలా ఏరియాస్ ఉంటాయి అనమాట, విలేజెస్ అన్ని కూడా. ఈ విలేజెస్ అన్ని కూడా డైరెక్ట్గా మన సిటీకి కనెక్ట్ అవ్వాలంటే ఈ రోడ్ బాగా యూజ్ అవుతుంది. సో మన పెనుగడ జంక్షన్ స్టార్ట్ అవుతుంది. పెనుగడ నుంచి అలా పెనుగడ ఊర్లోకి, అలాగే అక్కడ నుంచి రాంపురం, అక్కడ నుంచి లక్ష్మీపురం, అలా చింతలగరారం, అక్కడ నుంచి డైరెక్ట్గా మన వేపకొండ జంక్షన్కి అయితే వస్తుంది. వేపకొండ జంక్షన్కి వచ్చిన తర్వాత మనం టువర్డ్స్ మన ఎన్ఐడి వెళ్ళొచ్చు, లేదా టువర్డ్స్ మన సింహాచలం, అలా హనుమంతవాక వైపు వెళ్ళొచ్చు, లేదా ఇటు మన చిన్నముషురువాడ, తర్వాత మన వేపగుంట, తర్వాత ఇంకా ఇటు మనం వెళ్తే మనకి చాలా ఏరియాస్ కూడా వస్తాయి. సో ఈ విధంగా ఈ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ రోడ్ ఇప్పుడు ఎలా డెవలప్ చేశారో మనం విజువల్స్లో చూద్దాం. మరి విజువల్స్ చూడడానికి వెళ్దామా? చలో. చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా చూపించాను మ్యాప్లోని. మనకి ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, అండ్ అలాగే మనం ఎలా వెళ్తాం అనేది, అండ్ ఈ ఏరియాలో వచ్చే మధ్య ఏరియాస్ గురించి కూడా చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనమైతే విజువల్స్లో చూస్తాం ఈ రోడ్ని. ప్రస్తుతం మనమైతే ఎగ్జాక్ట్గా నేషనల్ హైవే 6 దగ్గర అనమాట, పెనుగడ జంక్షన్ దగ్గర. ఇక్కడ నుంచి మనం ఇలా ముందుకు వెళ్ళగానే మనకి బోర్డులో చాలా క్లియర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ బోర్డులో చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తుంది, లెఫ్ట్కి వెళ్తే వేపకొండ 7 కిలోమీటర్లు, రైట్కి వెళ్తే మన మొగలిపురం వచ్చేసి 5 కిలోమీటర్లు. మొగలిపురం నుంచి అలా మనమైతే గుల్లిపల్లి నుంచి అలా మనం ముందుకు వెళ్ళామంటే కేకోటపాడు, అక్కడి నుంచి ముందుకు వెళ్తే ఆనందపురం అనే ఊరైతే వెళ్తాం. అయితే మనకి మన గుల్లిపల్లి వరకు రోడ్ అనేది మొన్నటి వరకు బాగాలేదు, ఇప్పుడు ఈ రోడ్ని కూడా డెవలప్ చేశారు. మీరు విజువల్స్లో చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది, ఈ రోడ్ అంతా కూడా వేశారనమాట. ఇంతకుముందు ఈ రోడ్ చాలా గతుకులుగా వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉండేది. ప్రస్తుతం ఈ రోడ్ డెవలప్ చేయడం వల్ల చాలామంది హ్యాపీగా మన గుల్లిపల్లి నుంచి అండ్ అలాగే అటు మన కేకోటపాడు నుంచి సంతోషంగా మన విశాఖపట్నమే వస్తున్నారు. ఇంతకుముందు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారు. అండ్ దట్టు వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైంలో ఈ రోడ్ చేయడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది పెనుగడ జంక్షన్. ఈ పెనుగడ జంక్షన్ నుంచి ఈ కొత్త రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఆల్రెడీ పాత రోడ్డే, దీన్ని మనకి వెడల్పుగా చేశారు అండ్ రీడెవలప్ చేశారనమాట. కొంచెం వరకు మనకి ఈ రోడ్ విస్తరణ జరిగింది. ఈ విస్తరణ జరగడం వల్ల మనం చూసుకోవచ్చు రోడ్ ఎంత బాగా డెవలప్ అయిందో. మీరు నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఈ రోడ్ ఎలా ఉండేది అండ్ ప్రస్తుతం ఎలా ఉందనేది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనకి ఈ రోడ్ వచ్చేసి కంప్లీట్గా 2 లేన్ రోడ్ అనమాట. అండ్ మనం చూసుకోవచ్చు ఈ ప్లేస్ అయితే మార్కింగ్ కూడా జరిగింది. అండ్ ఇలా చూస్తున్నట్లయితే మనకి ఆ ముందు పెనుగడ ఊరు అండ్ అలాగే ఆ కాస్త ముందు చూస్తే మనకి రైట్ సైడ్లోని ఒక రిజర్వాయర్ కనబడుతుంది, అదే మన మేఘాద్రిగడ్డ రిజర్వాయర్. అండ్ అలానే మన లెఫ్ట్లో చూస్తున్నట్లయితే మన సుజాత నగరు, వేపగుంట, సింహాచలం, ఈ ఏరియాస్ అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఆ ముందు మనకు కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల్లోనే సింహాచలం టెంపుల్ అయితే ఉంటుంది. మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి టెంపుల్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈ కర్వ్ అయితే చాలా చాలా డేంజరస్ కర్వ్ అనమాట. చాలామంది ఓవర్ స్పీడ్లో వచ్చి ఇక్కడ ప్రమాదానికి గురే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ వచ్చేసి 30 కిలోమీటర్స్. అది దాటి వెళ్తే ఫైన్ వేసే విధంగా ఉన్నాయంటే ఖచ్చితంగా అందరూ స్లోగానే వెళ్తారు. కానీ ఈ రోడ్లో మాత్రం మనం వెళ్ళాలనుకుంటే హై స్పీడ్లో వెళ్ళొచ్చు, కానీ వెళ్ళకపోవడమే చాలా మంచిది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ రోడ్లో మీరు కింద చూస్తున్నారా, మనం ఒక లేన్లో వెళ్తుంటే ఇంకో కారు వచ్చేసి అలా డైరెక్ట్గా మనల్ని ఆర్డర్ చేసుకుంటూ చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సో ఇలా వెళ్ళటం వల్లే చాలా వరకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.
సో మీరు ఎంత జాగ్రత్తగా వెళ్తే అంత మంచిది. అండ్ అలానే మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపించే ఉంటుంటుంది. పెనుగడి ఊర్లో అయితే ఇంకా మనకి రోడ్డు వర్క్ అనేది జరగాలి. సో మనకి అది జరగడానికి కాస్త టైం అయితే పడుతుంది. ప్రస్తుతం అయితే వర్క్ అనేది జరుగుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు, ఇది మనకి మన పెనుగడ రోడ్లోని రాంపురం వెళ్ళే జంక్షన్ దగ్గర వర్క్ అనేది జరుగుతుంది అనమాట. ఈ ప్లేస్లో కూడా మనకి అటువైపు ఇటువైపు మొత్తం అంతా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. సో ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏంటంటే రోడ్ అనేది కొంచెం వెడల్పోతుంది. అప్పుడు మన జర్నీ ట్రాఫిక్ లేకుండా ముందు కొనసాగుతుంది. అలానే ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చాలామంది రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పటి వరకు చిన్న రోడ్డుగా ఉండదు కాబట్టి వాళ్ళు కూడా అదే అలవాటుతో రోడ్ మీదకి వచ్చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోడ్లో దయచేసి ఎవరు కూడా ఓవర్ స్పీడ్లో వెళ్ళొద్దు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఇంకా క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఒకవైపు మనకి లేన్ మార్కింగ్ జరగలేదు, రెండు వైపులు జరిగింది, మిడిల్లో జరిగింది, రైట్లో జరిగింది, లెఫ్ట్లో ఏం కావలేదు. సో అది కూడా అయితే మనకి చాలా క్లియర్గా ఈ రోడ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆ ముందు మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట రోడ్డు వర్క్ ఎలా జరిగింది అండ్ అలాగే ఈ కర్వ్స్ ఎలా ఉన్నది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం డేంజరస్ కర్వే. సో అందుకే ఈ రోడ్లో 30 స్పీడ్ లిమిట్ పెట్టారనమాట. సో మ్యాక్సిమం 30 to 50 స్పీడ్ వెళ్ళినా పర్లేదు, అంతకన్నా స్పీడ్ వెళ్తే వెహికల్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి ఇక్కడ కంప్లీట్గా అయితే 3 మార్కింగ్ లైన్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. రోడ్ అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనమైతే ఆల్మోస్ట్ ఎక్కడి దాకా చూస్తామంటే మన లక్ష్మీపురం వరకు విజువల్స్ చూస్తాం. లక్ష్మీపురం నుంచి ముందుకు నేను విజువల్స్ తీయలేదు, మళ్ళీ వేపగొండ దగ్గర మీకు చూపిస్తాను. ఆ మధ్యలో కూడా ఆల్మోస్ట్ రోడ్ ఇలానే కంప్లీట్ అయింది, అది నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట. ఆ ముందున ఒక బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ మాత్రం మనకి చిన్న రోడ్లోనే ఉంటుంది. సో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి మనం కొంచెం స్లో అయితే చాలా బెటర్. అలానే మన విశాఖపట్నంలో రైల్వే లైన్ కూడా డెవలప్ చేస్తున్నారనమాట. మన సింహాచలం నుంచి టువర్డ్స్ మన కొత్త వలస వైపు ఇంకొక లైన్ అయితే వేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను చాలా క్లియర్గా. అండ్ అలాగే అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కూడా చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ మన దువ్వాడ సైడ్ నుంచి మన విశాఖపట్నం వైపు కొత్త లైన్ డెవలప్ చేస్తున్నారు కదా, ఆ డెవలప్మెంట్ గురించి చూపించాను. మీరు చూడాలనుకుంటే ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అండ్ అలానే రైట్ సైడ్లో మనకు కనిపించేది వచ్చేసి మన మేఘాద్రిఘాట్ రిజర్వర్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మరి మీలో ఎంతమంది ఈ బ్యూటిఫుల్ రిజర్వర్ని విజిట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. ఈ రైల్వే బ్రిడ్జ్ పైన కూడా రోడ్ అనేది వేశారు. చాలా అంటే చాలా హ్యాపీగా ఎలాంటి బంప్స్ లేకుండా మనమైతే ఈ రోడ్లో ట్రావెల్ చేయగలుగుతున్నాం. ఇంతకుముందు మన పెనుగడ నుంచి ఎగ్జాక్ట్గా వేపగుండకు రావాలంటే అరౌండ్ ఒక 30 minutes వరకు పట్టదనమాట. స్లోగా వస్తే కొంచెం స్పీడ్గా వచ్చిన బండి పాడవడం పర్లేదు అనుకుంటే 20 minutes వచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు 15 minutes వచ్చేస్తున్నాం. అండ్ అలానే మనకి ఎలాంటి బంప్స్ లేకుండా హ్యాపీగా కంఫర్ట్గా రాగలుగుతున్నాం. సో చూసారు కదా, ఆ ముందుకు వెళ్తే మన లక్ష్మీపురం వస్తుందన్నమాట. లక్ష్మీపురం నుంచి నేను మీకు వీడియోలు చూపించలేదు, అది నేను అప్కమింగ్ వీడియోలు చూపిస్తాను. అండ్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది బ్రిడ్జ్ అయితే. మీకు నేను చెప్పే కదా, మన మేఘాద్రిఘాట్ రిజర్వర్ కాలువ వచ్చేసి అలా వెళ్తుంది అనమాట. ఆ కాలువలో మనం చూసినట్లయితే మనకి చాలా క్లియర్గా ఆ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇదంతా కూడా నిండుగా ఉండాలి. ప్రస్తుతం మనకి వర్షాలు తక్కువ ఉండడం వల్ల వాటర్ అనేది తక్కువగా కనిపిస్తుంది. కానీ విజువల్ మాత్రం చాలా బాగుంది కదా, సీనిక్ వ్యూ అయితే ఉంది ఈ వ్యూ అంతా కూడా. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి మన వేపకొండ జంక్షన్ అనమాట. సో ఇప్పుడు మనం అయితే టువర్డ్స్ మన వేపకొండ వైపు గోశాలను చూస్తున్నాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళామంటే ఎన్ఐడి, రైట్కి వెళ్తే మన సుజాత నగర్, తర్వాత అలా పెందుర్తి అయితే వెళ్తాం. సో మనం ఇప్పుడు టువర్డ్స్ మన పెనుగడ వైపు వెళ్తున్నాం అనమాట. ఇది కూడా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా రోడ్డు కానీ జరిగిపోయింది, కానీ మార్కింగ్ అనేది ఇంకా జరగలేదు. అండ్ రోడ్ మాత్రం అయితే కంప్లీట్ అయింది. అండ్ వెహికల్స్ కూడా ఎక్కువ తిరుగుతున్నాయి. అండ్ ట్రాఫిక్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎక్కువగానే ఉంది. సో మనం అలా ముందుకు వెళ్ళామంటే ఆ ముందున మనకు కనిపిస్తుంది కదా, అదే లక్ష్మీపురం అనమాట. దానికన్నా ముందు చింతలాగ్రహారం అయితే ఉంటుంది. సో ఆ ఏరియాలో మీకు నేనైతే విజువల్స్ చూపించలేదు, అది నేను అప్కమింగ్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. యాక్చువల్గా బైక్ రైడ్లో చూపిద్దాం అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల వర్షాలు పడడం వల్ల బైక్ రైడ్ చేయలేక ఒలిమిక్ స్కై వ్యూలను చూపిస్తున్నాను. మీకు నేను మన జుత్తాడ నుంచి వేపకొండ వరకు జరుగుతున్న రోడ్ డెవలప్మెంట్ని నిన్న వీడియోలో చూపించాను. మీరు చూడాలని కూడా వీడియో చూడండి, అందులో కూడా మనకి మంచి డెవలప్మెంట్ అయింది. అండ్ అలాగే రోడ్ కూడా కొంచెం వరకు అయిందనమాట, అది కూడా నేను చాలా క్లియర్గా విజువల్స్ చూపించాను. సో ఇప్పుడు మనమైతే మళ్ళీ వెనక్కి అయితే వెళ్తున్నాం అనమాట. వెనక్కి వెళ్తున్నట్టు మీరు విజువల్స్లో చూడొచ్చు, చాలా క్లియర్గా మనకి రోడ్ వరకు ఎలా జరిగింది కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలానే మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే మన వేపకొండ జంక్షన్ మళ్ళీ కనిపిస్తుంది అనమాట. సో ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి కానీ వెళ్ళాం అనుకోండి, మన సుజాత నగర్ పెందుర్తి వెళ్తాం. రైట్కి వెళ్తే టువర్డ్స్ ఎన్ఐడి, అండ్ స్ట్రైట్గా వెళ్తే మనమైతే డైరెక్ట్గా మన సింహాచలం టెంపుల్కి, అండ్ అలానే అక్కడ నుంచి డైరెక్ట్గా మన హనుమంతుకు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు.
సో మనం లెఫ్ట్ సైడ్ చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి మన సుజాత నగర్, కృష్ణరాయపురం, పురుషోత్తపురం ఈ ఏరియాస్ అనేవి కనబడతాయి. అండ్ అలా మనం కొంచెం ముందుకు వెళ్ళాలంటే చిన్నమేశ్వర రోడ్డు కనబడుతుంది. ఇప్పుడు మనమైతే క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకి ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది. ఈ ట్రాఫిక్ దగ్గర చాలా మంది ట్రాఫిక్ రూల్ని అవాయిడ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ప్లీజ్ ట్రాఫిక్ రూల్స్ని అవాయిడ్ చేయొద్దు. అందరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వండి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు. ఎందుకంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అవి తగ్గాలంటే మనం ఎంతో జాగ్రత్తగా రోడ్డు మీద వెళ్ళాలి. సో ఇప్పుడు మనమైతే అలా ముందుకు వెళ్ళామనుకోండి, మనం సింహాచలం వైపు వెళ్తాం అనమాట. అలానే మనకి అలా కొంచెం ముందుకు వెళ్ళిన లెఫ్ట్లో మన జొత్తాడు రోడ్ కూడా ఉంటుంది. సో ఇంక మరి మీకైతే మన వేపకొండ పెనగడ రోడ్ని చూపించాను అనుకుంటున్నాను. ఇంక వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. చూసారు కదా, మీకైతే ఫైనల్ చూపించాను. మన విశాఖపట్నంలోని వేపకొండ నుంచి ఎగ్జాక్ట్గా పెనగడ వరకు కన్స్ట్రక్ట్ చేస్తున్న ఈ రోడ్డు ఎలా జరిగింది, రోడ్ వరకు ఎలా ఉంది, అండ్ ఇంతకుముందు ఈ రోడ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ప్రజెంట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూపించాను. మరి వీడియో ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నది మీరే కామెంట్ రూమ్లో తెలియజేయాలి. మనమైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాం అనమాట. మీకు వీడియో ఇస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మరి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.